సీఎం కేసీఆర్ ని చేనేత కార్మికులు మోసపోవద్దని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఉప ఎన్నిక కోసం అడ్డగోలుగా డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. సీఎం హామీలపై మరోసారి ప్రజలు మోసపోవద్దని ఈటెల కోరారు. దళిత బిడ్డల జనాభా 17% అని నీ లెక్కలో నీ సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చింది. మరి 17% ఉన్నటువంటి వాళ్లకు ఒక ఎస్సీలలో ఒక మాలకు ఒక మాదికను ఎప్పుడైనా ఇచ్చినవా? వంతుల వారిగా ఒక ఆయనకు మాదికకి ఇస్తాడు, ఒకసారి మాదికకి ఇస్తాడట, ఈసారి మాలకి ఇస్తాడట. 0.6 ఉన్నటువంటి నీ సామాజిక వర్గం 4 మంత్రి పదవులే కాదు, ఈ మొత్తం రాష్ట్రంలో క్రీమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇవాళ ఏవైతే క్రీమ్ ఉంటాయో అవన్నీ కూడా నీ సామాజిక వర్గం చేతిలో ఉన్నమాట వాస్తవం కాదా? వీళ్ళకి ఏమి ఇస్తా? బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చచ్చిపోతున్న పిల్లలు, విషారం తిన్న పిల్లల బాగుచూడమని వాళ్ళకి ఇస్తావు, నువ్వు మాత్రం కిక్కంటావు. ఇవాళ 0.6 ఉన్నటువంటి మీరు ఇన్ని పోర్టుపల్లి నిర్వహిస్తారు, మా దళితులకు మాత్రం ముఖ్యమంత్రి దేవుడెరువు.